ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ జేపీ ఎలా ఉన్నారు? ఓకే, మరొక టాపిక్. ఒక పీపుల్లో అంటే మనుషుల్లో ఒక టూ టైప్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఒకరేమో ఎలాగోలాగా బ్రతికేద్దాం అనుకుంటారు. కొందరైతే సంథింగ్ స్పెషల్, ఈ భూమి మీద మనం వచ్చినందుకు సంథింగ్ స్పెషల్, ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, ఏదో ఒకటి సెన్సేషన్ చేయాలని కొంతమంది అనుకుంటారు. కొంతమంది ఎలాగోలాగా బ్రతికేద్దాం అనుకుంటారు. డియర్ పీపుల్, గుర్తుపెట్టుకోండి, ఎలాగోలాగా బ్రతికేయటానికి భూమి మీదకి రాలేదు. ఒకసారి గుర్తుపెట్టుకో. ఏదో ఒకటి క్రియేట్ చేయాలని వచ్చావు. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఎలాగోలాగా బ్రతికేటువంటి జంతువులు కూడా బ్రతుకుతున్నాయి. మనకి అంటే ఎలాగోలాగా బ్రతికేసే వాళ్ళకి జంతువులకి తేడా లేదా? డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, జంతువులు మనం ఒకటి కాదు, యానిమల్స్ హ్యూమన్స్ ఒకటి కాదు. ఎలాగోలాగా బ్రతికేయటానికి మనం ఈ భూమి మీదకి రాలేదు. కనీసం ఒక 10 మెంబర్స్కి 10 మందికైనా నువ్వు ఉపయోగపడాలా, నువ్వేంటో తెలియాలా, నీ గుర్తింపు ఉండాలా. కనీసం నీ కాలనీకి, నీ ఏరియాకి, నువ్వు ఉన్న సరౌండింగ్కి సో అండ్ సో అని నీ గురించి వాళ్ళకి తెలియాలా. అదే సంథింగ్ స్పెషల్. సెన్సేషన్ చేయటం, క్రియేట్ చేయటం, సృష్టించటం. డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఎలాగోలాగా బ్రతికేది జంతువులు, యానిమల్స్ వద్దు. మనము మనుషులం, హ్యూమన్స్. ఎలాగోలాగొద్దు. నీకంటూ ఒక ఐడియా ఉంటుంది, నీకంటూ ఒక స్కిల్ ఉంటుంది, నీకు ఒక టాలెంట్ ఉంటుంది, నీకు ఒక రిథం ఉంటుంది, అది చూపించు. డియర్ ఫ్రెండ్, గుర్తుపెట్టుకో, ఎలాగోలాగ బ్రతకటానికి భూమి మీదకి రాలేదు. నువ్వేంటో చూపించడానికి భూమి మీదకి వచ్చావు. నీ స్కిల్, నీ టాలెంట్, నీ ఐడియా, నీ స్పెషల్ చూపించు. డియర్ ఫ్రెండ్, గుర్తుపెట్టుకో, ఎలాగోలాగ బ్రతికేయద్దు. సంథింగ్ స్పెషల్ ఏందో చూపించు. నువ్వేంటో చూపించు.